వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్. కేటీఆర్ హరీష్ లను కూడా ఇంట్లోకి అనుమతించిన ఈడీ అధికారులు. బీజేపీ మోదీలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు. వివేక వర్ధంతి సందర్భంగా కడపలో సంస్మరణ సభలో షర్మిల తీవ్ర వ్యాఖ్యలు. బాబాయ్ను చంపిన వారికి ఇంతవరకు శిక్ష పడలేదని ఆవేదన. తోబుటోల కోసం జగన్ ఏం చేశారని ప్రశ్న. సస్పెన్షన్ కు తెర. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం. కుమారుడితో కలిసి వైసీపీ కండువా కప్పుకున్న కాపు ఉద్యమ నేత మొన్ననే చేరాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల వాయిదా. బోర్డుల అక్రమాలపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఏపీఎస్సీని పునరావాస కేంద్రంగా మార్చేశారనే ఆవేదన. నిక్కచ్చిగా వ్యవహరించిన ఉదయ్ భాస్కర్ ను మెడపెట్టి గెంటేశారని ఆగ్రహం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కవిత అరెస్టును ఈడీ అధికారులు నిర్ధారించారు. కాసేపట్లో కవితను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించనున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాసేపటి క్రితం కవిత ఇంటి వద్దకు కేటీఆర్ హరీష్ రావు చేరుకున్నారు. వీరిని కూడా కవిత ఇంట్లోకి అధికారులు అనుమతించలేదు. కవిత ఇంటి గేటు వెలుపలే వీరు నిలుచున్నారు. కవిత నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మోదీ డౌన్ డౌన్ అని నినదిస్తున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. కవిత నివాసంలో కవిత, ఆమె భర్త, పిల్లలు, పిఏ, సహాయకులు మాత్రమే ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం తమకు లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 12 మంది ఈడీ అధికారులు ఈ రోజు కవిత నివాసానికి వెళ్లి 4-5 గంటలు విచారించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై కిషన్ రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ మద్యం కేసులో ఎలాంటి నేరం చేయనప్పుడు కవితకు భయం ఎందుకు అని ప్రశ్నించారు. ఈడీ విచారణకు కవిత పూర్తిగా సహకరించాలని సూచించారు. ఇన్నాళ్లు ఈడీ విచారణకు సహకరించకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. ఇన్నాళ్లు సహకరించినందునే ఈడీ నేరుగా ఆమె ఇంటికి వెళ్లిందన్నారు. ఈడీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని గుర్తు చేశారు. ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం తమకు లేదన్నారు. విచారణ సంస్థలు తమ పని తాము చేసుకుని పోతాయన్నారు. సమర్థుడైన చైర్మన్ లేకపోతే ఏ సంస్థ అయినా ఎలా ఉంటుందో చెప్పేందుకు ఏపీఎస్సీ యొక్క ఉదాహరణని టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బోర్డులో చోటు చేసుకున్న అక్రమాలపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమర్థుడైన చైర్మన్ లేకపోతే బోర్డు సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరి ఆశ ప్రజాసేవనని, ప్రజలకు సేవలు అందించాలని, కొందరు గ్రూప్ పరీక్షలకు వస్తారని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో నిజాయితీ కలిగిన వ్యక్తులను చైర్మన్ గా నియమించాలని వివరించారు. ఇప్పుడేమో బోర్డు పునరావాస కేంద్రంగా మారిందని, ఉద్యోగాలను అమ్మేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆశలను చిదిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిక్కచ్చిగా వ్యవహరించిన ఉదయ్ భాస్కర్ ను మెడపట్టి గెంటేశారని, జగన్ కు అనుకూలంగా వ్యవహరించిన గౌతమ్ సవాంగ్ ను నియమించారని చంద్రబాబు విమర్శించారు. సవాంగ్ తప్పుడు అఫిడవిట్లతో కోర్టుల్ని తప్పుదావ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్ర యువత పట్ల నా యొక్క ఏ విధంగా చెప్పాలో చెప్పలేను. దగా చేయడం అంటామా, దుర్మార్గం చేయడం అంటామా, వాళ్ళ ఆశల్ని చంపేయడం అంటామా, లేకపోతే వాళ్ళ జీవితాలపైన వాళ్ళకి ఆశ లేకుండా చేసుకోవడం అంటామా, అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం, క్షమించరాని నేరం. ఈరోజు అలాంటి దుర్మార్గుల్ని ఏం చేసినా తప్పులేదు. తెలియకుండా చేస్తే తప్పును సరిదిద్దుకోవచ్చు. డెలిబరేట్గా చేసిన క్రూర మృగాల్ని, పిల్లల జీవితాల్ని ఎక్కడికక్కడ గొంతు నమిలేసి, మెడ నమిలేసి చంపేసే క్రూర మృగాల్ని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు.
అమ్మకానికి ఏపీపీఎస్సీ ఉద్యోగాలు. కేంద్రంలో యూపీపీఎస్సీ ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ని సెలెక్ట్ చేస్తారు. ఐఆర్ఎస్ లేకపోతే ఇండియన్ ఫారిన్ సర్వీస్, రైల్వే సర్వీస్ని తయారు చేస్తారు. రాష్ట్రాల్లో ఆ తర్వాత వచ్చే ఉద్యోగాలన్నింటికీ రాష్ట్ర సర్వీస్ కమిషన్లు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో స్టేట్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్లో స్టేట్ సర్వీస్ కమిషన్ మారిగా ఉంటాయి. ఇలాంటి కీలకమైనటువంటి ఉద్యోగాలు ఇవి. ఆల్ ఇండియా సర్వీస్ ఎంత ముఖ్యమో స్టేట్ సర్వీసెస్ కూడా అంతే ముఖ్యం. ఈ స్టేట్ సర్వీసెస్లో డిప్యూటీ కలెక్టర్, డిఎస్పి, కమర్షియల్ ట్యాక్సెస్, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన కీలకమైన పోస్టులు ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. వీళ్ళందరూ నెక్స్ట్ లెవెల్లో ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా ఎలిజిబుల్. ఇక్కడ సెలెక్ట్ అయిన డిఎస్పి రేపు ఎస్పీ అవుతాడు. ఇక్కడ సెలెక్ట్ అయిన డిప్యూటీ కలెక్టర్ కలెక్టర్ అవుతాడు. ఇలాంటి అతి కీలకమైన పోస్టుల్ని వీళ్లే రేపు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ కలెక్షన్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఎంత ముఖ్యమో కమర్షియల్ ట్యాక్సెస్లో కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా గ్రూప్ 1 సర్వీసెస్ ఉంటాయి, గ్రూప్ 2 సర్వీసెస్ ఉంటాయి. ఇలాంటివన్నీ ఉంటే భారత రాజ్యాంగం ప్రకారం మనకి ఇచ్చిన హక్కు ఇది. నిరుద్యోగ జీవితాల్లో నిరుద్యోగులే కాదు, ఇది ఈరోజు ప్రతి ఒక్కరి ఆశ ప్రజాసేవ. కొంతమంది రాజకీయాల ద్వారా పవిత్రమైన వృత్తిని ఎంపిక చేసుకుని సర్వీస్ చేయాలనుకుంటే ఈరోజు ఐటీలో కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినా కాదు, నేను ప్రభుత్వ సేవలు అందించాలని గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఇవన్నీ వస్తారు, అటు కేంద్రానికి ఇటుగానే. నేను చాలా మందిని చూశాను. వాళ్ళకొక కళ. ఆ కళ ఏంటంటే నేను సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయ్యి మెరిట్లో రాష్ట్ర ప్రజలకు పేదరిక నిర్మూలన చేయడానికి నేను ముందుకు రావాలి అనేది వాళ్ళ ఆలోచన. అలాంటిది మీరు చూస్తే ఈరోజు నాటి చైర్మన్ ఆ రోజు చేసిన వాళ్ళందరినీ, ఎప్పుడు కూడా నేను 45 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా, చైర్మన్ వేసే వ్యక్తిని రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ ఎతికి నీతి నిజాయితీ సమర్థతకు పెద్దపీట వేసి నామినేట్ చేస్తాం. అక్కడ కాంప్రమైజ్ ఉండకూడదు. చైర్మన్ కాంప్రమైజ్ అయితే ఇంక బోర్డు అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. అందుకే మీరు చూస్తే ఆ రోజు ఉదయ భాస్కర్ ఎవడో నాకు తెలియదు, మాకుండే ఏజెన్సీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించాం, వడగట్టిన తర్వాత బెస్ట్ క్యాండిడేటు, క్యారెక్టర్ ఉండేవాడు, నీతి నిజాయితీ ఉందని అతన్ని పెట్టాం. మెంబర్స్ కూడా అదే మరి సెలెక్ట్ చేశాం. వీళ్ళు వేసిన మెంబర్స్ ని మీరు చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఈడీ అధికారులు భానుప్రియ మీనాలతో వాగ్వాదానికి దిగారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను అరెస్ట్ చేశారనే విషయం తెలిసిన కేటీఆర్, హరీష్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు. విచారణ ముగిసిన అనంతరం కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్, ఈడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగు చూస్తుంది. సోదాలు పూర్తయ్యాయని, అరెస్ట్ వారెంట్ ఇచ్చామని ఈడీ అధికారులు భానుప్రియ మీనాలు చెబుతున్నారని, అలాగే అరెస్ట్ వారెంట్ ఇచ్చామని చెబుతున్నారని పేర్కొన్నారు. సోదాలు ముగిశాక కూడా ఇంట్లోకి రావద్దని అధికారులు హుకుం జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు చేయమని సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేశారని వారిని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను ఈడీ అధికారులు తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కావాలని శుక్రవారం వచ్చారని మండిపడ్డారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You are in serious trouble. You are in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత రాత్రి తలకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రిలో ఉన్న ఫోటోలు సంచలనం రేపాయి.
కోల్కతాలోని తన ఇంట్లో మమతా బెనర్జీ జారిపడ్డారని, తలకు బలమైన దెబ్బ తగిలిందని తృణమూల్ వర్గాలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాయి. అయితే ఆమెను వెనక నుంచి ఎవరో తోసి ఉంటారని, అందుకే అంత బలమైన గాయం అయిందని కథనాలు వచ్చాయి. వీటిపై కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు స్పందించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని వెనక నుంచి ఎవరూ నెట్టలేదని స్పష్టం చేశారు. ఆమె తూలిపడ్డారని, అందువల్లే నుదుటికి గాయమైందని వివరించారు. కాగా మమతా బెనర్జీ ప్రస్తుతం కోలుకుంటున్నారు. తనకు గాయమైందని తెలియగానే స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో కరువు వచ్చిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ రాగానే ఆత్మహత్యలు మొదలయ్యాయని అన్నారు. ఇదేనా మీ పాలన అంటూ కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతన్నలు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు బలవన్ మరణాలకి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. మీద ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకార సమయాన్ని మాత్రం 2 రోజులు ముందుకు జరుపుకున్నారు. హామీలు అమలు చేయమంటే మాత్రం అది వెనక్కు జరుపుతూ ఉన్నారు. కుర్చీనెక్కడంలో, గద్దెనెక్కడంలో మాత్రం 2 రోజులు ముందుకు జరుపుకున్నారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయమంటే మాత్రం దాటవేస్తున్నారు. వారు అనేక విషయాలు చెప్పారు. గ్యారంటీలకు మొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత చేస్తామని చెప్పి మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ప్రతిరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రజా దర్బార్ అన్నారు, చేయించారు. పూటకో మాటతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ప్రగతి భవన్ను కూలుస్తాం, నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. విలాసవంతమైన సౌకర్యాలు అన్నారు. కానీ ఈరోజు చూస్తే ఉప ముఖ్యమంత్రి గారే అందులో ఉంటున్నారు. అసెంబ్లీను సందర్శించిన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్వరూపాన్నే మార్చేస్తాం 3 నెలల్లో అన్నారు. తట్టెడు మట్టి కూడా తవ్విన పరిస్థితి లేదు. రైతు భరోసా ఇస్తున్నామని అంతర్జాతీయ వేదికలపై గొప్పలు చెప్పుకున్నారు. రైతు బంధునే ఇలా మొదలుపెట్టి 100 రోజులైనా పాతది కూడా ఈ రోజుకు పూర్తి చేయలేకపోయినారు. పాలనలోకి రాగానే రైతు రుణమాఫీ అన్నారు. దానిపైన అతి గతి లేదు. ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డ పరిస్థితి లేదు. ఆసరా పెన్షన్లు పెంచుతామన్నారు. ఉన్న పెన్షన్లే సరిగా ఇవ్వడం లేదు. కేసీఆర్ గారు తెలంగాణ పరువు పెంచే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు మాత్రం కరువు పెంచడంలో పోటీ పడుతున్నారు. దేశమంతా కరువు ఉందనే చేతగాని మాటలు చెప్తూ రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో పచ్చటి పంట పొలాలు కనిపిస్తే 10 ఏళ్ల తర్వాత రైతులు తమ పంట పొలాలలో మంటలు పెట్టుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. కేసీఆర్ గారు వ్యవసాయాన్ని శిఖరాగ్రంలో నిలబెట్టే రేవంత్ రెడ్డి గారు శిథిలావస్థలోకి చేర్చుతున్నారు. కేసీఆర్ గారి హయాంలో త్రాగునీటికి సాగునీటికి లోటు లేని పరిస్థితి ఉంటే ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో కన్నీళ్లకు కొరత లేని పరిస్థితి కనపడతా ఉంది. మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఇచ్చే పథకం కేసీఆర్ గారు తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో మళ్ళీ ఖాళీ బిందెల ప్రదర్శన కనబడతా ఉంది. స్వయంగా ఆయన నియోజకవర్గం కొడంగల్లోనే కనబడ్డది. నిన్నెవరో ఖమ్మం నుంచి వచ్చి చెప్తా ఉన్నారు, ఖమ్మం పట్టణంలో ప్రతి 3 రోజులకు ఒక్కసారి నల్లా వస్తుందట. ఈరోజు గత 5 ఏళ్ళు కేసీఆర్ గారి హయాంలో ఖమ్మంలో ప్రతిరోజు ఇంటింటికి త్రాగునీరు వచ్చింది. మీరు వచ్చిన 100 రోజుల్లోనే ఏమైపోయింది? 3 వద్దులకు ఒక్కసారి ఖమ్మం పట్టణంలో నల్ల నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది కదా. మీరే చెప్తున్నారు మా పార్టీయే ఉందని. కనీసం కర్ణాటకను ఒప్పించో మెప్పించో తాగునీళ్లు తీసుకురావడానికి, సాగునీరు మీరు ఎట్లా తేలేకపోతున్నారు కానీ త్రాగునీరైనా తేవడానికి. చిన్నాన్న వైఎస్ వివేకాను అత్యంత కిరాతకంగా హత్య చేసి 5 ఏళ్లు గడుస్తోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. బాబాయ్ శరీరంపై ఎన్నో గొడ్డలిపోట్లు ఉన్నాయని, దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య జరిగి 5 ఏళ్లు పూర్తవుతున్నా ఇంతవరకు హంతకులకు శిక్ష పడలేదని అన్నారు. చిన్నాన్న మరణంతో చిన్నమ్మ, సునీత అందరికంటే ఎక్కువ నష్టపోయారని చెప్పారు. వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభ జరుగుతోంది. ఈ సభకు ఏపీసీసీ
చీఫ్ షర్మిల, వివేక కూతురు సునీత, టీడీపీ నేత బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి, కాంగ్రెస్ నేత తులసిరెడ్డితో పాటు పలువురు నేతలు, ఆత్మీయులు హాజరయ్యారు. వైఎస్ వివేకానందరెడ్డి ఒక మంచి మనిషి అని మీ అందరికీ తెలుసు. ప్రత్యేకమైన మనస్తత్వం, అద్భుతమైన వ్యక్తిత్వం, అందరికీ సహాయపడే గుణం, ఇవన్నీ వైఎస్ వివేకానందరెడ్డి అయితే నాకు మాత్రం నన్ను ఎత్తుకొని నా తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు చిన్నాన వైఎస్ వివేకానందరెడ్డి. సునీత, నేను చిన్నప్పుడంతా కలిసే పెరిగాం, కలిసే చదువుకున్నాం. అన్ని సంవత్సరాలలో ఆయన పోయేంత వరకు కూడా నేను ఎప్పుడే కానీ చిన్నాయనను కోపగించుకోవడం చూడలేదు, చికాకు పడ్డం చూడలేదు. ఎంతోమందికి ఎన్నో పంచాయతీలు చేసుంటాడు చిన్నాయన. నాకు చిన్నాయన ఆఖరిసారి నన్ను కలిసింది, నా ఇంటికి వచ్చాడు. షర్మి, నువ్వు కడప ఎంపీగా పోటీ చేయాల్సిన అవసరం ఉంది అని దాదాపు 2 గంటల పాటు నన్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. నేను ఎన్నిసార్లు వద్దులే చిన్నానా అని ఎన్నిసార్లు చెప్పినా వయసులో పెద్దవాడయ్యుండి ఎంతో ఓపిగ్గా నాతో అదే పనిగా కూర్చొని 2 గంటల పాటు ఒకటే అంశం, కడప ఎంపీకి నువ్వు పోటీ చేయాల్సిన అవసరం ఉంది అని. ఆఖరికి ఇంకా పెద్ద మనిషి మాట కాదనలేక అన్నీ అనుకూలిస్తే చేస్తాలే చిన్నానా అని చెప్తే తప్ప చిన్నాన ఆ రోజు లేచి వెళ్ళలేదు. అదే నేను చిన్నానను ఆఖరిగా చూసింది. ఈ రోజుకి చిన్నాన చనిపోయి 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ రోజు చిన్నాన చావు నమ్మలేని నిజం. ఈరోజు రాజకీయ విషసర్పాల కోరల్లో చిక్కుకొని దుర్మార్గు పాలన చక్రాల కింద నలిగిపోతూ న్యాయం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తున్న ఒక నిప్పు లాంటి నిజం. 5 సంవత్సరాలు అయిపోయింది. ఆలోచన చేయండి, 1 కాదు 2 కాదు. వివేకానందరెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. క్రూరాతి క్రూరంగా ఆయన ఒంటి మీద ఎన్ని గొడ్డలు వేట్లున్నాయో ఆయన ఒంటి మీద రుజువులు ఉన్నాయి. ఘోరంగా నరికి చంపడం జరిగింది. సమాజంలో పెద్ద మనిషి, సమాజంలో మంచి మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఎంతగానో ప్రేమించిన తమ్ముడు, అలాంటి ఆయన విషయంలోనే 5 సంవత్సరాలు గడిచినా కూడా న్యాయం జరగలేదు. ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. ఇక అంతటి మనిషికి కూడా న్యాయం జరగకపోతే, హంతకులకు శిక్ష పడకపోతే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? సామాన్యుల విషయంలో న్యాయం జరుగుతుంది అని సమాజం నమ్మే పరిస్థితి ఉండాలి అంటే ఈ పాటికి ఎప్పుడో హంతకులను గుర్తించుండాలి, వాళ్ళకు శిక్ష కూడా వేసుండాలి. కానీ 5 సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజుటి వరకు కూడా హంతకులకు శిక్ష పడనే లేదు. హత్య జరిగిన రోజున మాకు చెప్పిన విషయం, చిన్నాన హార్ట్ అటాక్తో చనిపోయాడు అని. తీరా మేము ఇంట్లోంచి బయలుదేరేంత వరకు కూడా ఇది హార్ట్ అటాక్తో చనిపోలేదు, హత్య జరిగింది అన్న విషయం మాకు తెలియదు. వచ్చి చూసిన తర్వాత కానీ ఇంత ఘోరంగా చిన్నానను హత్య చేశారు అన్న విషయం మాకు తెలియదు. ఆ రోజు హత్య జరిగిన రోజు హత్య పలాని వాళ్ళు చేశారని కానీ, పలాని వాళ్ళు చేయించారు అన్న కానీ ఈ విషయాలు ఏవీ తెలిసే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున హత్య చేసింది ఎవరో కాదు, బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి. గూగుల్ మ్యాప్స్ అయితేనేమి, కాల్ రికార్డ్స్ అయితేనేమి, వాంగ్మూలాలు అయితేనేమి, ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు, హత్య చేయించిన వాళ్లకు శిక్ష పడలేదు, కేసుకు కొలిక్కి రాలేదు, కేసు అసలు ముందడుగు వేయలేదు. ఎందుకంటే అన్నా అని పిలిపించుకున్న
తన తండ్రి వైఎస్ వివేక జీవితాంతం వైఎస్ఆర్ కోసమే పనిచేశారని వివేక కూతురు సునీత చెప్పారు. ఉమ్మడి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారని తెలిపారు. ఫ్యాక్షన్ హింసను తగ్గించాలని ఆలోచించేవారని, అలాంటి వ్యక్తిని దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేక మనకు దూరమై 5 ఏళ్లు గడిచిపోయిందని, హంతకులకు ఇంతవరకు శిక్ష పడలేదని అన్నారు. కడపలో జరిగిన వివేక సంస్మరణ సభలో మాట్లాడుతూ ఆమె వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎం అయిన తర్వాత కూడా హంతకులకు శిక్ష పడలేదని సునీత అన్నారు. వివేకాను చంపిన వారికి, చంపించిన వారికి శిక్ష పడేలా చేసే బాధ్యత జగన్పై ఉందని చెప్పారు. అంతఃకరణ శుద్ధి అంటే ఏమిటో మీకు తెలుసా అని జగన్ను ప్రశ్నించారు. ఈ నేరాన్ని మేము చేశామని చెప్పడం మీకు ఎబ్బెట్టుగా లేదా అని అడిగారు. మీరు ప్రభుత్వంలో ఉండి మాపై ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వివేక హంతకులను పట్టిస్తే 5 లక్షలు ఇస్తామని సిబిఐ ప్రకటించిందని, మమ్మల్ని పట్టించి ఆ బహుమతిని అందుకోండి అన్నారు. మీ ప్రభుత్వమే చేసింది. ఆ టైంలోనే మమ్మల్ని అరెస్ట్ చేసిండొచ్చు కదా. మీరు వేసే నిందలన్నీ విడ్డూరంగా అనిపిస్తుంది. మీరు చేయలేకనే కదా ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగించింది. సాక్షిలో రకరకాల కథనాలు వేస్తున్నారు. సాక్షి చైర్మన్ భారతి గారికి నాకు విన్నపం, మీ దగ్గర ఆధారాలు ఉంటే అవి దయచేసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి, పోలీసులకి అప్పగించండి. ఇన్ఫర్మేషన్ ఉండి అది పోలీసులకు ఇవ్వకుంటే అది నేరం. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ దయచేసి పోలీసులకి ఇవ్వండి, ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి. లేదా మీకు సిబిఐ మీద నమ్మకం లేకుంటే కోర్టుకు వెళ్ళండి, కోర్ట్ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ అడగండి. అట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తే మరీ మంచిది. సీతకు అగ్ని పరీక్షల బయటికి నిందలు లేకుండా బయటకు వస్తాం, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం. వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన దారుణంగా చంపబడిన రాత్రి వరకు మీరే చెప్తున్నారు, రాత్రి ఆ రోజు అంతకుముందు రోజు రాత్రి 11 గంటల వరకు ఇంటికి వచ్చినంత వరకు మీరు ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడుతూ ప్రచారం చేస్తున్నారు. ఇది మీరు కూడా ఒప్పుకున్న మాటే, మీరు అనే మాటే, పదే పదే అంటుంటారు. మరి మీకోసం అంత కష్టపడిన మనిషి మీద అంత దారుణంగా హత్య చేస్తే ఆ హత్య వెనుక ఉండే కుట్రకోణాలన్నీ బయటకు తీయాల్సిన బాధ్యత మీకు లేదా? ఇంకా ఎక్కువ ఉండాలి. మీకోసం ఎన్ని త్యాగాలు చేశాడు ఆయన. ఆయన పదవి కూడా త్యాగం చేశాడు కదా. మరి ఆ మహానుభావుని మర్చిపోయారా? ఆయన చనిపోయాక ఒక్కసారైనా ఆయన జయంతికి కానీ, ఆయన వర్ధంతికి కానీ, ఆయన సమాధుల దగ్గరకు వచ్చారా? 2019లో ఎలక్షన్లు అయిపోయినాక ఆయన మీకు చేసిన మేలుల గురించి ఒక్కసారైనా మాట్లాడారా? గుర్తు చేసుకున్నారా? అన్నం పెట్టిన చేతిని నరకడమే కాకుండా ఆ నైరాన్ని ఆయన కుటుంబ సభ్యుల మీదకే నెట్టడం, ఆ కుటుంబాన్ని అడుగడుగునా వేధించడం, వారి వ్యక్తిగత మీద బురద చల్లడం మనం చూస్తున్నాం. రాజకీయం అంటే ప్రజలకు మంచి చేయడం కోసమే అనేలా బ్రతికిన వివేకానందను చూసాం. ఇప్పుడు ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని రాక్షస నాయకులను చూస్తున్నాం. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో తల్లడిల్లుతూ న్యాయం కోసం పోరాడే ఆడకూతురు ఒకవైపు, చంపిన వాళ్ళు, చంపించిన వాళ్ళు, వాళ్ళని రక్షిస్తున్న ప్రభుత్వము, వీళ్ళందరినీ ఒకవైపు చూస్తున్నాం. మరి మనం ఎటువైపు, మీరందరూ ఎటువైపు? చూస్తూనే ఉండిపోదామా? కళ్ళు తెరుచుకొని నోరు మూసుకొని విభ్రాంతిలోనే ఉండిపోదామా? మనం స్పందించాల్సిన సమయం వచ్చింది. స్పందించే అవకాశం కూడా ఉంది మనకిప్పుడు. మన గుండెల్లో అణిగి ఉన్న ఆక్రోశాన్ని, ఆవేశాన్ని మౌనంగా అయినా సరే వెల్లడించే అవకాశం వచ్చింది. మీరు నిశ్చయించుకోవాలి. ఒక భవనాల్ని కట్టించేటప్పుడు వాటికి పునాదులు అన్నది చాలా చాలా ముఖ్యం. మనకందరికీ తెలిసిందే. వైఎస్ఆర్సిపి పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి రక్తం, కోడికత్తి శ్రీను గారి రక్తం, పదవులు త్యాగం చేసిన చిన్నాన్న, రాత్రనక పగలనక అన్న కోసం తిరిగిన చెల్లి, వీళ్ళకిచ్చిన కానుకలు మనం చూసాం. కృతజ్ఞత అంటే ఇదేనా? వైఎస్ఆర్సిపి ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు మీకందరికీ ఒక సలహా, మీ భవిష్యత్తు కోసం ఈ గవర్నమెంట్ నుంచి బయటికి రండి, లేకపోతే ఈ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది. ఆయనతో పాటు మిమ్మల్ని కూడా ఊబిలోకి తీసుకెళ్తాడు. ఈరోజు మన వివేకం సార్ది 5వ వర్ధంతి. ఈరోజు మనమందరము ఒక సంకల్పం చేద్దాం. వివేకం సార్ ఆత్మసాక్షిగా సంకల్పం చేద్దాం. మన ఓటు ద్వారా ఒక పుణ్యకార్యం చేద్దాం. దీన్ని ఒక పోరాటంలా మారుద్దాం.
ఈ పోరాటంలో మీరందరూ భాగం కండి. ఈ పోరాటం మీ పోరాటంగా చేయండి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు ఈ 5 ఏళ్లుగా నాకు ఇచ్చిన ఈ ధైర్యాన్ని ఇప్పుడు లోకానికి చూపించే సమయం వచ్చింది. ఈ ధైర్యాన్ని మన ఓటు ద్వారా వివేకం సార్ను చంపిన వాళ్లకు చూపిద్దాం. తప్పు మీద మంచి గెలవగలదని చూపిద్దాం. సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్ ను ప్రారంభించారు. రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అందరూ సహకరించాలన్నారు. అనంతరం ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకెళ్లేలా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఏంటి ఎక్కడ దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎక్కడ చూడడానికి ట్రై చేయలేదా? ప్రొసీడింగ్స్ ఎన్ని రోజులు కలెక్టరేట్ లో ఉన్న మనతో మాట్లాడుకొని డిఆర్ఓతో మాట్లాడుకొని ఈ పర్టికులర్ నోడల్ ఆఫీసర్స్ కూడా బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ చేయాలి. వాళ్ళకి ఓన్లీ రోల్స్ అండ్ రెస్పాన్స్ ఫర్దర్ మోర్ ఎలాబరేషన్స్. సీమ్స్ దీని గురించిన ఇన్ఫర్మేషన్స్ పూర్తి స్థాయిలో మీకు ఇంకా అండర్స్టాండ్ అవ్వాలని కనపడుతుంది. ఇదన్నీ మీరు చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఎనీ కాల్ విల్ కమ్ టు యువర్ హెడ్ క్వార్టర్స్. మీకు ఉన్న లొకేషన్కి వస్తాయి. అక్కడ మీకు రిజాల్వ్ చేయకపోతే ఇట్ బి ఎస్కలేటెడ్ టు ద డిస్ట్రిక్ట్. సో వాళ్ళకి కావాల్సిన ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్. సపోజ్ నా ఓటర్ ఐడి నాకు రాలేదు, ఎపిక్ కార్డ్ నాకు ఇప్పుడు దాకా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు. గడ్డ బ్యారేజ్లో కేవలం 2 పిల్లర్లు మాత్రమే కుంగాయని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పడం దారుణమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మొన్నటి వరకు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీయేనని, అలాంటప్పుడు కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని చెప్పడం సరికాదన్నారు. కేసీఆర్ ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ రోజు దాదాపు 9,07,00,000 రూపాయలకు సంబంధించి ఆర్ఎండ్బి రోడ్డు కావచ్చు, రాబోయే ఎండాకాలంలో ఇటువంటి ఇబ్బందులు ఉండొద్దని త్రాగునీటి సంస్థకు సంబంధించినటువంటి ఆర్డబ్ల్యూఎస్ కార్యక్రమాలు కావచ్చు, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ద్వారా పాఠశాలలో ఉన్నటువంటి లేదా గ్రామాల్లో ఓపెన్ జిమ్స్ కావచ్చు, దాంతో పాటుగా మరి ఆర్ఎండ్బికి సంబంధించి కావచ్చు, ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నాం. అదేవిధంగా ప్రత్యేకించి త్రాగునీటి కొరకు కూడా ఇబ్బందులను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే నియోజకవర్గాలు మొత్తానికి వారు కూడా ఒక 3.5 కోట్లు విడుదల చేసిన ఆ జీవో కూడా ఇవాళ వస్తా ఉన్నది. ఉద్దేశం ఏంటంటే వాస్తవంగా సెప్టెంబర్ లో పడాల్సిన వర్షాలు పడలే, దానివల్ల నీటికి కొరత ఉంది. కానీ కొంత పత్రికల కాంగ్రెస్ తోటి కడవచ్చిందంటారు, వర్షాలు సెప్టెంబర్ లో పడాలి, మీరే అధికారం ఉన్నారు. నేను మళ్ళీ కూడా చెప్పిన అన్నాడు, మీ ఆశీర్వచనంతో నేను ఎమ్మెల్యే అయినా మా పార్టీ మంత్రిని చేసింది. ఎక్కడికి వెళ్ళి చెప్పినా మీరు హుస్నాబాద్ నియోజకవర్గమా, మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అని మీ గౌరవం పెరిగేలా చేస్తా అని చెప్పినా ఇలా గౌరవం పెరిగేలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్. కేటీఆర్, హరీష్ లను కూడా ఇంట్లోకి అనుమతించిన ఈడీ అధికారులు. బీజేపీ మోదీలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు. వివేక వర్ధంతి సందర్భంగా కడపలో సంస్మరణ సభలో షర్మిల తీవ్ర వ్యాఖ్యలు. బాబాయ్ను చంపిన వారికి ఇంతవరకు శిక్ష పడలేదని ఆవేదన. తోబుట్టోల కోసం జగన్ ఏం చేశారని ప్రశ్న. సస్పెన్షన్ కు తెర. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం. కుమారుడితో కలిసి వైసీపీ కండువా కప్పుకున్న కాపు ఉద్యమ నేత మొన్ననే చేరాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల వాయిదా. బోర్డుల అక్రమాలపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఏపీఎస్సీని పునరావాస కేంద్రంగా మార్చేశారనే ఆవేదన. ఇక్కచ్చిగా వ్యవహరించిన ఉదయ్ భాస్కర్ ను మెడపెట్టి గెంటేశారని ఆగ్రహం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై తెలంగాణ టీవీ.